మిత్రమా, ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు మిత్రమా. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పని లేదు మిత్రమా. బంధం నిలబెట్టుకోవడానికి చాలా కాలమే పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు. గౌరవం సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలే పట్టొచ్చేమో, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క మాట చాలు. ప్రేమ, స్నేహం మరియు బంధాల గొప్పతనం అనేది సంపాదించడం కన్నా వాటిని కాపాడుకోవడానికి ఎంత గట్టిగా నిలబడ్డవనేది మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకో మిత్రమా. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు చాలా తక్కువ మిత్రమా. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు. చిన్న చిన్న ఆనందాలు, మనల్ని ఇష్టపడే వారి పట్ల ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవ్వరికీ హాని చేయని మనస్తత్వం, నిరంతరం మన పెదవిపై చిరునవ్వు. అంతే మిత్రమా. అంతకు మించిన ఆనందం, అదృష్టం ఏముంటాయి చెప్పు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం కదా. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ కూడా పంచుకోవడం కూడా జీవితానికి హానికరమని తెలుసుకో. బాధలో ఉన్న ప్రతి వారు బలహీనులు కాదు. ఆ బాధ నుంచి బయటపడని ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనుల మిత్రమా. కొందరికి వాదించడమే బలం, మరికొందరికి మౌనమే ఆయుధం. కొందరికి కన్నీరే నేస్తం, ఇంకొందరికి చిరునవ్వే సమాధానం. చూసేవాన్ని బట్టి వేసే ప్రశ్నలు నీకెదురవుతాయి మిత్రమా. కానీ ప్రతి ఆలోచనకి నువ్వే సమాధానం చెప్పాలి. సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మకు చెప్పడం చాలా చాలా కష్టం మిత్రమా. ఎందుకు జీవితంలో కమ్ముకున్న చిరుచీకటిని చూసి భయపడుతున్నావు? నువ్వు రూపుదిద్దుకున్న అమ్మగుడి అంతా చీకటమయమేగా. అక్కడ వెలిగింది నీ ప్రాణదీపం ఒక్కటే. నవమాసాలు అక్కడే ఒంటరిగా యుద్ధం చేసి వచ్చావు. ఈ ఒంటరితనం నీకొక లెక్క. ఈ సమస్యలు నీ జీవితంలో ఎన్నాళ్ళు ఉండవు మిత్రమా. ఒకవేళ ఉన్నా వాటికి నువ్వు అలవాటు పడితే వాటిని నువ్వే పట్టించుకోవు. ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ పయనం ఆపుకో, ముందుకు సాగిపోతూనే ఉండు. ఏదో రోజు నీ జీవితంలో గొప్ప మలుపు వస్తుంది. ఈరోజు నిన్ను చీదరించుకున్న వాళ్ళే నీ విజయం చూసి నీ వెనక పరుగులు తీస్తూ వస్తారు. నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు చేస్తారు, నా వాళ్ళు చూసుకుంటారులే, అందరూ నా వాళ్ళే అంటూ అందరినీ నమ్మి చేతకాని వాళ్ళ మిగిలిపోయావు. అందరిలో నీ విలువ కోల్పోయావు. నీకంటూ ఒక గమ్యం లేదు, నీకంటూ ఒక అభిప్రాయమూ లేదు. నీలా నువ్వు ఉండడం మర్చిపోయావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాల్ని నిలువున ముంచేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు అనేక మంది అనేక రకరకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలు తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, దుఃఖం రెండూ ఉంటాయి. అవి ఎప్పుడు ఎదురవుతాయనేది అసలైన చిక్కుముడి. ఆ చిక్కుముడు ముందే మనకు తెలిస్తే జీవితం అంత ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మిత్రమా. ఎవరైనా సరే తప్పు తెలుసుకుని బాధ పెట్టినందుకు మన్నించమని అడిగితే ఎంత బాగుంటుంది. సాయంకాలం సూర్యుడు చల్లగా దగ్గరకు తీసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. సారీ అని అభ్యర్థిస్తే ఎదుటివారి అహంకారం మంచు గడ్డల అరుక్షణంలా కరిగిపోతుంది. ద్వేషించే వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తే నక్షత్రాలన్నీ చిలకరించినట్లుగుంటుంది. అందరినీ ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో కలతపెట్టి ఉంటాం. రాగద్వేషాల రంగుల రాట్నంలో తిరుగుతాం. బాధ పెట్టిన వాళ్ళని సంతోషపెట్టడంలో ఎంతో ఆనందం ఉంది కదా మిత్రమా. మాటల్ని పట్టుకొని నిర్ణయాలు చేయకూడదు.
కాలం తరుముతున్న మాటల్ని దాటిన మనసులోకి మల్లెల వాసన చూద్దాం. నటించడం తెలియదంటే ఎలా మిత్రమా? మోసపోకుండా ఉండాలంటే గడుస్తనం నటించాలి. చులుకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారులు నోరు మూయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుములు జీవించాలంటే ఎంతైనా కొంత జీవించాలి మిత్రమా. మనిషి హృదయంలో లోతైన సముద్రం లాంటిది మిత్రమా. ఒక్కోసారి తుఫానులతో భీకరంగా కనిపిస్తుంది. అలలు ఎగసపడి అల్లకల్లులంగా బారిపోతుంది. అంతలోనే నిర్మలంగా మౌనములా కనిపిస్తుంది. అనేక జీవరాశులను ఆదరించి ఆశ్రమిస్తుంది. గర్భంలో ముత్యాలు నిక్షిప్తం చేసి అందరికీ అందిస్తుంది. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుని ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలనని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి విభేదాలు అనవసరం మిత్రమా. అది తమ బాధ్యత అనుకుంటే చాలు. చాలామంది నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళే దూరమవుతారు అని. నిజానికి దూరమవ్వడం వాస్తవం. కానీ అది మనం ఇష్టపడడం వల్ల కాదు. మనం ప్రతి పరిచయానికి, మన జీవితంలో ప్రతి బంధానికి కారణం ఉంటుంది. కొన్ని బంధాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతాయి. అలా ముగిసిపోయే బంధాల్లోనే జీవితాంతం సరిపోయే ప్రేమ మనతో ఉన్న కొద్ది రోజుల్లో చూపించేలా దేవుడు అంత అనుబంధాన్ని బలపడేలా చేస్తారు. వారి జ్ఞాపకాలు జీవితానికి సరిపడేలా వరంగా ఇస్తాడు. ఇష్టపడడం, ఇష్టపడకపోవడం ఏమీ లేదు. జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, ఎన్నో స్నేహాలు, మరెన్నో బంధాలు. ఏవి శాశ్వతం కాదు. చివరికి నీతో సహా. ఈ క్షణంలో నువ్వు ఏది అనుభవించి తీరాలో ముందే నిర్ణయించి ఉంటుంది మిత్రమా. విలువలేని చోట మౌనం మంచిదా, వాదన మంచిదా? ఈ సందర్భాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. చెప్పిన అర్థం చేసుకున్న వాళ్ళతో మౌనంగా ఉండడమే మంచిది. మనకు విలువ లేదని తప్పు జరుగుతుంటే మౌనానికి అర్థం లేదు మిత్రమా. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎలా అంటే సమర్థత ఉండి కూడా అన్యాయానికి మౌనంగా ఉన్నాడు కాబట్టి చిరకాలం జీవించే అవకాశం ఉన్న భీష్ముడు కురుక్షేత్రంలో బలయ్యాడు. తప్పు చేసింది అన్నయ్య అయినా చుట్టూ ఉన్నది రాక్షసులని తెలిసినా ఖండించాడు కాబట్టి విభీషణుడు చిరంజీవిగా మిగిలాడు. అర్థమైందనుకుంటా మిత్రమా. మౌనంగా నవ్వే స్త్రీలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే తప్పు చేసిన స్త్రీలు మాత్రమే మౌనంగా నవ్వుతారని గుర్తుపెట్టుకోండి. ఇది కొంతమంది స్త్రీలకు మాత్రమే మిత్రమా, అందరూ కాదు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.